970 కేసులు ఇక్కడి నుంచి అనౌన్స్ చేసినాం. నిన్న మేము అనౌన్స్ చేసిన తర్వాత రాత్రి వరకు ఒక 8 కేసెస్ యాడ్ అయినాయి. 978 నేను రాత్రి వరకు, రాత్రి నుంచి పొద్దున వరకు 5 కేసులు యాడ్ అయినాయి. పొద్దున నుంచి ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా యాడ్ కాలేదు. ఇవాళ మొత్తంగా నిన్న నుంచి ఇప్పటి వరకు, నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు నేను చేసిన టెస్టుల సంఖ్య 540 వరకు చేసినాయి. మొత్తం 983 కేసులు, పాజిటివ్ కేసులు. దీంట్లో నేను మీకు ఇక్కడ అనౌన్స్ చేసింది డిశ్చార్జెస్తో కలుపుకొని 262, నిన్న 262 డిశ్చార్జెస్. ఇవాళ 29 కొత్తగా మళ్ళీ డిశ్చార్జెస్ వచ్చినాయి. మొత్తం డిశ్చార్జెస్ 291. డెత్స్ ఏం లేవు. మన వరకు 20 డెత్సే. ఈ 291 మంది డిశ్చార్జెస్, 25 మంది డెత్స్. ఈ పోతే మా దగ్గర నికరంగా ఉన్న పేషెంట్ల సంఖ్య, కరోనా పాజిటివ్ పేషెంట్ సంఖ్య 663, 663. సూర్యాపేట, గద్వాల, అదేవిధంగా జిహెచ్ఎంసి, వికారాబాద్, ఈ 4 ప్రాంతాల నుంచి ఎక్కువ కేసులు వచ్చినాయి. మీకు తెలుసు, ఈ 4 ప్రాంతాల్లో కూడా వికారాబాద్లో 14 కుటుంబాలు మొత్తం ఎఫెక్ట్ అయిన కుటుంబాలు, కానీ పేషెంట్ సంఖ్య 38. గద్వాలలో 30 కుటుంబాలు, 45 మంది పేషెంట్లు. సూర్యాపేటలో 25 కుటుంబాలే, కానీ 83 మంది పాజిటివ్ పేషెంట్లు. జిహెచ్ఎంసీలో 44 కుటుంబాలే, కానీ 260 మంది పాజిటివ్ పేషెంట్లు వచ్చారు. అంటే ఇక్కడ కుటుంబాల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క కుటుంబంలో 6 మంది 7 మందికి యావరేజ్. కొన్ని కుటుంబాలు 21 ఉండొచ్చు, కొన్ని కుటుంబాల్లో 18 మంది ఉండొచ్చు, కొన్ని కుటుంబాలు 4 ఉండొచ్చు. మొత్తం మీద అందువల్ల పాజిటివ్ పేషెంట్ల సంఖ్య ఉన్నప్పటికీ కూడా కుటుంబాల సంఖ్య తక్కువ ఉంది. కాబట్టి దీన్ని దిగ్బంధం చేయడానికి, కంటైన్ చేయడానికి కొంత ఆస్కారం ఎక్కువ ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఈ గద్వాల, వికారాబాద్, సూర్యాపేట కేసులు చూసిన తర్వాత మా సిఎస్ గారిని, స్పెషల్ సిఎస్ గారిని, డీజీపీ గారిని, మా హెల్త్ డైరెక్టర్ గారిని, నలుగురిని మొత్తం ఈ ప్రాంతాలను కూడా సమీక్షించి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ మీద ముఖ్యమంత్రి గారి సమక్షంలో మన రాత్రి 1 గంట వరకు ఈ సమీక్ష జరిగినాయి. కొన్ని సూచనలు, సలహాలు మాకు ఇవ్వడం వల్ల నిన్న నుంచి వారు ఇచ్చిన, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు, సలహాల మేరకి నిన్న నుంచి ఈ పాజిటివ్ కేసుల జాగాలలో, ఈ జాగాలలో కంటైన్మెంట్ ప్రోగ్రామ్ కానీ, ఇతరత్ర మెజర్స్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, అక్కడ లోపలి మనిషిని బయటికి రాకుండా, బయట మనిషిని లోపలికి పోకుండా, ఆ కంటైన్మెంట్ జోన్లలో ఎవ్రీ హౌస్, ఎవ్రీ పర్సన్ మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయో చెక్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలు కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర సామాన్లు కావచ్చు అందించుకుంటూ పగడబందీ అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం. నాకు తెలిసి అంటే ఇప్పుడున్న ట్రెండ్ మేరకి త్వరలోనే ఈ వికారాబాద్లో కానీ, గద్వాల్లో కానీ, అదేవిధంగా సూర్యాపేటలో కానీ కొంత తగ్గుముఖం తగ్గే ఆస్కారం ఉన్నట్టుగా నేను గమనిస్తాను. ఇక ఇంక్లూడింగ్ హైదరాబాద్ కూడా తగ్గుముఖం తగ్గే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ట్రెండ్, ఇవాళ ట్రెండ్ కనుక ఇట్లా కొనసాగితే త్వరలోనే కొంత కట్టడయి తెలంగాణలో కొంత పాజిటివ్గా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. దీనికి తోడుగా
డిశ్చార్జెస్ కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది. ఎవ్రీ డే 40-50, ఎందుకంటే ఎట్లా పేషెంట్స్ అప్పుడైతే జీవనంలో అది పెరిగే ఆస్కారం ఉంది. కాకపోతే మనకు ఇవాళ పేపర్లు చూసినాం, మనం కేరళలో ఒక మహిళ 14 రోజుల తర్వాత కూడా 19 సార్లు టెస్ట్ చేసినా కూడా పాజిటివ్ వచ్చింది. మనకు కూడా మన యాక్చువల్గా 200 పైచీలకు డిశ్చార్జ్ కావాలి అకార్డింగ్ టు మా రిపోర్ట్ ప్రకారంగా. కానీ 2 సార్లు చెక్ చేసినా కూడా ఒకసారి నెగిటివ్ వచ్చింది, మళ్ళీ 2 సార్లు పాజిటివ్ వచ్చింది. అంటే ఎన్ని రోజుల వరకు నెగిటివ్ వస్తే చెప్పని పరిస్థితి అది. మనం అంతకుముందు అనుకున్నట్టుగా ఇంక్యుబేషన్ పీరియడ్ 14 days, కానీ వాళ్ళ ఇంక్యుబేషన్ పీరియడ్ 20 days వరకు కావచ్చని గమ్మత్తు లేదు. కొంతమంది 14 రోజుల్లోపే ఎక్స్పోజ్ అయింది, కొంతమందికి నెగిటివ్ వచ్చిందని వదిలిపెట్టిన తర్వాత మన 28 days కూడా వచ్చింది కరీంనగర్లో. అందుకని ఈ డిశ్చార్జెస్ కూడా మనం ఆశించిన ప్రకారంగా వస్తాయని అనుకుంటా ఉన్నాం. ఈ సంఖ్య అంటే మా దగ్గర ఉండేటువంటి పేషెంట్ల సంఖ్య తగ్గే ఆస్కారం తప్పకుండా ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. ఇది గుడ్ సైన్. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యావత్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇదే పని మీద ఉంది కాబట్టి ఇలా కొంత కంట్రోల్ అవుతున్నట్టుగా మేము భావిస్తాను. ఈ ఒరవడిని, ఈ పద్ధతిని ఇట్లే కొనసాగించాలని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాం. ప్రజలు కూడా మనకి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. రెండవది, కొద్దిమంది ఒకవైపు మేము ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల అధినేతలు కావచ్చు, ప్రజలు కావచ్చు, డాక్టర్లకి, నర్సింగ్ స్టాఫ్కి, వాళ్ళకు తోడుగా ఉండి పనిచేసే సిబ్బందికి సల్యూట్ చేస్తూ ఉంటే, వాళ్ళ త్యాగాలను కొనియాడుతూ ఉంటే, వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినే పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం యొక్క ఇంత ఎఫెక్టివ్ పని విధానాన్ని దెబ్బతినే పద్ధతిలో కూడా సోషల్ మీడియాలో అక్కడక్కడ కొన్ని పెడతా ఉన్నారు. నేను నిర్మించి చెప్తూ వస్తున్నా, ఊరంతా ఒకదారి అయితే ఊసర వెళ్ళిది మరో దారి అన్నట్టుగా ఇవాళ కొద్దిమంది సైకోలు, కొద్దిమంది శాడిస్టులు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. అందరూ ఒక ఆలోచన ఉంటే ఆ సైకో ఆలోచన ఒక రకంగా ఉంటుంది, ఆ శాడిస్ట్ ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఇవాళ గాంధీ హాస్పిటల్ అనేది ఇవాళ మా శ్రావణ్ గారు అక్కడ పనిచేసేది. ఇవాళ మేము రాష్ట్రం మొత్తానికి కోవిడ్ ఇన్ఛార్జ్ ఇచ్చుకున్నాం. గాంధీ హాస్పిటల్ అనేది కొత్త బిల్డింగ్, అంటే అన్ని రకాల సౌకర్యాలతో కూడుకున్న హాస్పిటల్. దాన్ని కోవిడ్ హాస్పిటల్గా నామకరణం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా దాని కొంత ఏమైనా రిపేర్లు ఉంటే కూడా, చిన్న రిపేర్లు ఉంటే కూడా టాయిలెట్కి సంబంధించి, వాష్ బేసిన్కి సంబంధించి, ఇంకేమైనా డోర్లకు సంబంధించి చేసుకోమని చెప్తే మొత్తం టిప్ టాప్ చేసుకొని మేము నడుపుకుంటా ఉన్నాం. కానీ ఎక్కడిదో ఒక ఫోటో పట్టుకొచ్చి, ఎక్కడిదో ఒక అది పట్టుకొచ్చి పేపర్ల ప్రచారం చేస్తూ, ఎవరో ఒక మనిషి మాకు భోజనం మంచిగా అంతలేదు, మమ్మల్ని ఇక్కడ మంచిగా చూసుకుంటారని చెప్పి ఒక లెటర్ రాస్తే, ఒక పోస్ట్ పెడితే దాని మీద బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు స్పందించడం దురదృష్టకరం. ఇప్పుడున్న పరిస్థితులలో ఎంత జిమ్మదారితనంతో బాధ్యతతో ఉన్నానో, ఎంత అనుభవం ఉంటే అంత పరిపక్వత రావాలి. కానీ ఇవాళ ఆ పరిపక్వత లేకుండా ఆ సైకోలు పంపేటువంటి ఆ ఫోటోలకి, సోషల్ మీడియా ఫోటోలకి, ఆ శాడిస్టులు పంపినటువంటి ఆ చిన్న లెటర్లకి స్పందించి ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని విధానం మీద ఎక్కడైనా మాట్లాడడం అనేది ఇది దురదృష్టకరం, ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళకు నడుస్తే సైకోలకు సాధించలేదు, కానీ వాళ్ళ మీద ఆధారపడి మాట్లాడేటువంటి నాయకులకు, బాధ్యులకు ఇది తగదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఇవాళ మేము హాస్పిటల్లో అంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. కోవిడ్ హాస్పిటల్ కన్వర్ట్ అయిన తర్వాత అక్కడ పొద్దున్నే టిఫిన్ ఉంటుంది. టిఫిన్ కూడా ఏదో వట్టి ఒక ఇడ్లీ ఇచ్చి, రోజు ఇడ్లీ ఇచ్చి, ఒక రోజు ఒక వడనే ఇచ్చి కాదు, రోజు ఒక టిఫిన్ చెప్పిన వాళ్ళకి ఇస్తా ఉన్నాం. 11 గంటలకి వాళ్ళకు బిస్కెట్లు చాయ్ ఇస్తున్నాం. 1 గంటకి ఎగ్గుతో కూడినటువంటి మంచి మీల్స్ ఇస్తున్నాం. సాయంత్రం 4 గంటలకు 5 గంటకి బ్రహ్మాండంగా డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నాం. సాయంత్రం 7 గంటలకి వాళ్ళకి మంచి మళ్ళీ ఎగ్గుతో కూడినటువంటి ఫుడ్ ఇస్తున్నాం. అక్కడ మేము బిర్యానీతో చేయలేం కదా, అది హాస్పిటల్. అది వాస్తవంగా మా హాస్పిటల్లో ఉండేటువంటి పేషెంట్ల యొక్క ఎనర్జీ ఎంత ఉండాలి, ప్రోటీన్ ఎంత ఉండాలి, ఏం ఫుడ్ ఇవ్వాలనేది ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ను కూడా పక్కకు పెట్టి ఈ కోవిడ్ పేషెంట్లకి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి, జనరల్ పాజిటివ్ వచ్చినప్పటికి కూడా ఏసిమ్టమాటిక్గా ఉన్నారు కాబట్టి 80% వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సరిపోనివ్వాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ దాని మీద కూడా, ఆ ఫుడ్ మీద కూడా ఇవాళ సోషల్ మీడియా రావడం అనేది
అత్యంత దురదృష్టకరం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అక్కడ రెండవది నా టాయిలెట్స్ పరిస్థితి, నా వాష్ బేసిన్ల పరిస్థితి, హాస్పిటల్ వాష్ బేసిన్ల పరిస్థితి. అక్కడ మొత్తం అంత పెద్ద ఏరియాలో ఎక్కడన్నా వాడండి, ఎక్కడన్నా పనికి మాలింది, ఎక్కడన్నా నేను తను తాళాలు వేసేస్తే అక్కడ పేషెంట్ లేకపోతే వీళ్ళు జనరల్గా ఇది ఒక అసాధారణమైన పరిస్థితి. పేషెంట్ ఎంతమంది ఉన్నా వాళ్ళు ట్రీట్ చేయొచ్చు. పేషెంట్ అనేవాడు బెడ్ మీద ఉంటాడు, డాక్టర్ పోగానే నర్సు పోగానే ప్రేమతో పలకరించి నేను ఎట్లున్నా డాక్టర్ అని అడుగుతాను. కానీ వీళ్ళు ఎక్కడ కూడా బెడ్ల మీద ఉండరు. 85% మంది, ఒక 7 మాత్రమే ఆక్సిజన్ మీద ఉన్నారు. మిగతా పేషెంట్లు అందరూ కూడా వాళ్ళకు జ్వరం లేదు, వాళ్ళకు ఈ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఏదైతే జలుబు ఉండానో, దగ్గు ఉండానో, గొంతు నొప్పి ఉండానో, టెంపరేచర్ ఉండానో ఏది లేదు వాళ్ళకి. ఏ సింటమాటిక్ ఉన్నారు వాళ్ళని వాటిలో బెడిగా పడుకునే ప్రసక్తి లేదు. వాళ్ళు అక్కడ కుటుంబాలు ఉన్నారు, భార్యాభర్తలు ఉన్నారు, పిల్లలతో సాగున్నారు. వాళ్ళే అంటున్నారు మా భార్యాభర్తలు ఒక దగ్గర ఉంటాం, ఉండండి, మేము పిల్లలతో కలిసి ఉంటాం, ఉండండి. కానీ అంటే వాళ్ళు ఒక దగ్గర ఉండేటువంటి ఆస్కారం లేదు. వాళ్ళు మా మీద అప్పుడప్పుడు అంటున్నారు మనం ఎందుకు తీసుకొచ్చిండు, కావాలని తీసుకొచ్చింది మీరు, ఇట్లాంటి ప్రశ్న వేస్తున్న సందర్భంలో మేము ఒకటే హాస్పిటల్లో దాదాపు 667 మంది, దాదాపు 620 మంది ఇప్పుడు గాంధీలో ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళతో మా నర్సులు, మా డాక్టర్లు, మా సిబ్బంది పనిచేస్తూ ఉంటే వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిన పద్ధతుల పూట ఇక అక్కడి నుంచి వెళ్ళి ఇది బాగలేదు అది బాగలేదు అని చెప్పి పెట్టేటువంటి పద్ధతి ఇది అత్యంత దారుణమైంది. ఇది మంచిది కాదు సమాజానికి అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మీకు డిశ్చార్జ్ అయినటువంటి వాళ్ళ మొత్తం మీకు మెసేజ్ రూపంలో పెట్టింది. వాళ్ళు ఏమో మాట్లాడిందో ఏ ఒక్క పేషెంట్ కూడా నాకు అన్నం మంచిగా లేదని చెప్పి ఇంతవరకు చెప్పలే. ఏ ఒక్క పేషెంట్ కూడా నాకు టాయిలెట్స్ మంచిగా లేదని చెప్పలే. ఏ ఒక్క పేషెంట్ కూడా నాకు సౌకర్యం మంచిగా లేదని చెప్పలే. ఇంకా ఉల్టా కొంతమంది మా డాక్టర్ దేవుళ్ళలాగా గొప్పగా మాకు ధైర్యాన్ని ఇచ్చిండు, మాకు ఎప్పటికప్పుడు సూచన సలహాలు ఇచ్చిండు, మాకు మంచిగా ట్రీట్ చేసి పంపించని చెప్పి మీరు ఒకసారి వినండి. ఎక్కడి నుంచో కాదు కదా, గాంధీ హాస్పిటల్ నుంచి వెళ్ళి డిశ్చార్జ్ అయినటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో నిన్న నుంచి ఇవాళ వరకు వాళ్ళందరూ కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. మొన్న మీ పేపర్లో మొన్న ఒక ఆర్టికల్ రాసింది, అనేక పత్రికలలో వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత మా అనుభవాలు గాంధీ హాస్పిటల్తో మాకున్న అనుభవాలు అని చెప్పి అనేక మంది పేషెంట్లు బ్రహ్మాండంగా రాస్తూ ఉన్నారు. ఇంత గొప్పగా ఆ గాంధీలో ఇన్ని రకాల ఫెసిలిటీస్ చేస్తూ ఉంటే ఇట్లా మాట్లాడనేది తగదని చెప్పి మనం చేస్తా ఉన్నా. రెండవది మొన్న ఇది డ్రాప్లెట్స్ తోటి విస్తరణ జరుగుతుందని చెప్పి మనం అనుకున్నాం. లాట్రిన్ రావడానికి ఎవరు పోతలేదు, టాయిలెట్స్లోకి ఎవరు పోవడానికి భయపడతారు. మీరు ఒక్కటి నేను అడుగుతా ఉన్నా, మీ ఇంట్లో ఒక మనిషికి వస్తేనే ఎవరైనా ఇంట్లో వ్యక్తి చనిపోతే నీ కుటుంబ సభ్యులు వస్తారు శవాన్ని తీసుకోవడానికి, ఈ కుటుంబ సభ్యులు వస్తారు కరణం చేయడానికి. గట్లాడి వాతావరణంలో మా వాళ్ళు అక్కడికి పోకపోతే నేను సొంతంగా మాట్లాడి టాయిలెట్స్ ఈ సులభ్ కాంప్లెక్స్లలో ఎవరైతే ప్రొఫెషనల్ ఉంటారో వాళ్ళైతే ధైర్యం ఉంటుంది, వాళ్ళైతే కొంచెం నీట్గా పెడతారని చెప్పి ఆ సులభ్ కాంప్లెక్స్ అందరికీ నేను స్వయంగా ముఖ్యమంత్రిగా నాకు చెప్తే కానీ ఈ సమస్య ఎట్లా పరిష్కరించాలని చెప్తే వాళ్ళని స్వయంగా పిలిపించి ఒక 20 మందిని నేను స్వయంగా మాట్లాడిన వాళ్ళతో అంటే అర్థం చేసుకోండి. సులభ్ కాంప్లెక్స్ని మెయింటైన్ చేసేటప్పుడు నేను మాట్లాడినంటే దాని తీవ్రత ఏంటో అర్థం చేసుకోండి. వాళ్ళని మాట్లాడి నేను పంపించిన. ఇవాళ నా డాక్టర్లు, నా నర్సులు, నా శానిటేషన్ సిబ్బంది అనేక బస్తీలలో వాళ్ళు ఉన్నప్పుడు రాణిస్తుంది వాళ్ళని. ఇవాళ ఒక డాక్టర్ ఎలిమినగర్ కోసం పోయింది మన్సూరాబాద్లో, అప్పుడు స్టిగ్దా చుట్టాలింటికి పోయినందుకు వాళ్ళకు ఆ నిబంధన పెట్టుకున్నట్టు ఎవరు బయట రావద్దని. కానీ నా డాక్టర్ పోయింది వాళ్ళ ఇంటికి, పోతే ఎలగొట్టి పంచాయతీ. అంటే వాళ్లకు అవసరం వచ్చినప్పుడే డాక్టర్ దేవుళ్ళకి కనబడతాడు, వాళ్ళకి ఏమైనా అవసరం ఆపదస్తనే నర్సు దేవుళ్ళకి కనబడుతుంది. కానీ వాళ్ళు క్షేమంగా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఇట్లా తులనాడే పద్ధతి మంచిది కాదు. ఇవాళ ఇప్పటికే చట్టాలు వచ్చినాయి, డాక్టర్లను వేధించిన, డాక్టర్ల మీద దాడి జరిగినా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చట్టాలు వచ్చినాయి. ఎవరు కూడా హర్షించే పరిస్థితి కాదు. ఎక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించే ప్రసక్తి లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది పేషెంట్గా ఉన్న వాళ్ళు కూడా కావచ్చు కాక, అంటే పాజిటివ్ ఉండి ఆరోగ్యం కనబడే వాళ్ళు కూడా అప్పుడప్పుడు డాక్టర్ల మీద రకరకాల పద్ధతులు ఏదైతే
కొంత అవమానపరుస్తాను. అలాంటి వాళ్ళ కోసం కూడా అవసరమైతే హాస్పిటల్లో జైలు తయారు చేయమని చెప్పిన ఒక 2 గదులు అంత సీరియస్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డాక్టర్ల మీద హింస కానీ డాక్టర్ల మీద అవమానాలు పరిచే పద్ధతి కానీ ఉండకూడదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఇంకొక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా బాధ్యత కలిగినటువంటి పార్టీలు కానీ బాధ్యత కలిగినటువంటి నాయకులు కానీ అదేవిధంగా సంఘాల సంస్థలు ఏవైతున్నాయో ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఏమైనా ఉంటే నాకు సూచనలు చేయండి. తప్పకుండా మీరు పాటించే ప్రయత్నం చేస్తాం. మీరు ఒక మంచి ఇంటెన్షన్తో మేము పనిచేస్తాం కాబట్టి సూచనలు చేయండి, తప్పకుండా పాటిస్తాం. ఇలా దేశాలు లేదు, ఇలా రాజకీయాలు లేదు. అందరం కలిసి కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేదే మా ఎజెండా కాబట్టి, మా అందరి ఎజెండా కాబట్టి దయచేసి నేను పాటించమని చెప్పి నేను కోరుతాను. ఇవాళ మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు హర్షవర్ధన్ గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టింది. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో వారు స్వయంగా వారన్న మాట ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుంది, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పండి. అతి తక్కువ టైంలో ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా ఇలా గచ్చిపోలి హాస్పిటల్ తీర్చిదిద్దడం అనేది మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని చెప్పి సెక్రటరీ గారు చెప్పారు. హెల్త్ సెక్రటరీ గారు, హెల్త్ మినిస్టర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు చెప్పారు. ఇవాళ 8 హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్గా మనం డిక్లేర్ చేసుకొని సకల సౌకర్యాలు దాంట్లో ఆక్సిజన్ పైప్ లైన్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. మనకెక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 1,00,000 మంది రేపు పాజిటివ్ పేషెంట్లు వచ్చినా రాకూడదని కోరుకుంటున్నాం, రాదని అనుకుంటున్నాం. కానీ వచ్చిన 1,00,000 మంది వచ్చినప్పటికి కూడా ఏసిమ్టమాటిక్గా ఉన్నదని ఒక రకంగా, సింటమాటిక్గా ఉన్నది ఒక రకంగా ట్రీట్మెంట్ చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగింది అని చెప్పిందో ఇవాళ అది కేంద్ర మంత్రి గారు ప్రస్తావించింది. అదేవిధంగా మన ల్యాబ్స్ కూడా 9 ల్యాబ్లు ఉన్నాయి. ఎక్కడ లేవు ఇన్ని ల్యాబ్లు. 9 ల్యాబ్లు ఉన్నాయి. 1600 టెస్టులు రోజుకు చేసేటువంటి సత్తా సంతరించుకుని రాష్ట్రం తెలంగాణ. అందరికన్నా ముందుగా పర్మిషన్ వచ్చే రాష్ట్రం కూడా తెలంగాణ. ఇంకొక మాట మీద కూడా క్లారిటీ అడిగినాం మేము. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య శాఖకు సంబంధించిన ఎక్విప్మెంట్, సిటీ స్కాన్లు కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, పెద్ద పెద్ద కాస్ట్లీ ఎక్విప్మెంట్ మేము ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ ఎగ్జంప్షన్ ఇవ్వండి అని చెప్పుకోలేదు. అది ఏ రాష్ట్రమైనా కావచ్చు. మన ఆరోగ్య రంగంలో మనం ఎక్కడైనా అర్థమైంది కాబట్టి, ఇప్పటికైనా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఎక్కడుంది కాబట్టి, బాగు చేసుకోవాలి ఎక్కడుంది కాబట్టి, రాష్ట్రాలు పాజిటివ్గా ప్రొయాక్టివ్గా ముందుకు వస్తే తప్పకుండా ఈ ఇంపోర్ట్ డ్యూటీ ఎగ్జంప్షన్ ఇవ్వమని చెప్పి అడిగినాం. దేశీయంగా మన దేశంలో కనుక ఇట్లాంటి పర్చేజ్ చేసుకునే ఆస్కారం ఉంటే జిఎస్టీ ఎగ్జంప్షన్ కూడా ఇవ్వమని చెప్పి మేము కోరినాం. తప్పకుండా ఇవ్వమని చెప్పి కోరినాం. 3వది, మేము స్వయంగా డిఆర్డిఓ సమ్ తక్కువ ధరకు వెంటిలేటర్ ఇస్తామంటే మేము కూడా బుక్ చేసాం. ఒక 1000 ఇంతవరకు రాలేదు. త్వరలో ఏమని చెప్పుకోవడం. N95 మాస్కుల విషయంలో, పీపీ కిట్ల విషయంలో, ఇతరత్వ సామాన్య విషయంలో మనం కేంద్రం చూసినాం. మేము కేంద్ర యొక్క పద్ధతి వాళ్ళ దగ్గర 2,000 రోజుకు 3,000 వస్తూ ఉంటే ఇది ఎవరి ముక్కలు పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా డబ్బుల ముఖం చూడకండి, ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ఈ మమ్మల్ని నుంచి బయటపడడం ముఖ్యం అని చెప్పి వారే స్వయంగా కేడలతో మాట్లాడండి, డీలర్లతో మాట్లాడండి, ఓనర్లతో మాట్లాడే 10 లక్షల పీపీ కిట్లు, 10 లక్షల N95 మాస్కుల కోసం ఆల్రెడీ ప్రిపేర్ అయినా వస్తున్నాయి. కాబట్టి మనం దాని విషయంలో పెద్ద మనం అడిగింది లేదు. ప్లాజ్మా థెరపీ మనం అప్లై చేసినాం, మనకు పర్మిషన్ రాలేదు. మేము అడిగినాం, ఇంత లేట్ అయితే ఎట్లా, ఇది యుద్ధ ప్రాతిపదికమైన మనం వారసంగా పంపగానే యాక్సెప్ట్ చేసి పంపగాలని చెప్పి అడిగినప్పుడు వెంటనే మీరు చేసుకోవచ్చు, డీమిట్ టు పర్మిషన్ అని చెప్పి ప్లాజ్మా థెరపీ ఏ దేశాల్లో సక్సెస్గా ఉందో, 40% సక్సెస్ ఉందా, 50% సక్సెస్ ఉందా, కొన్ని రాష్ట్రాలు ఏదో సమ్ చెప్పిండు 5 సక్సెస్ అయిందని చెప్పి అది మన దగ్గర కూడా పర్మిషన్ ఇచ్చింది. తప్పకుండా దాన్ని కూడా సీరియస్గా ఉన్న పేషెంట్లు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం తప్పకుండా దీన్ని వాడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఇలా ముమ్మరంగా కొనసాగుతుందో, వరి కోతలు కానీ, మొక్కజొన్న కోతలు కానీ, ఇతరత పంట చేతికొచ్చి బ్రహ్మాండంగా ఉందో, ఇలా దానికి ఎక్కడ విఘాతం కలగకుండా హమాలీలు కావచ్చు, లేకపోతే గుళ్ళపోతలు కావచ్చు, లేకపోతే ట్రాక్టర్లు కావచ్చు, లారీలు కావచ్చు, రైస్ మిల్లు కావచ్చు, అందరూ కూడా ఇలా రైతులకు తోడ్పాటు అందించి వరి కొనుగోలు విషయంలో ఎక్కడ ఇబ్బంది జరగకుండా సహకరించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు పొద్దున మా అందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ సిద్దిపేట, మన సూర్యాపేట గురించి, వికారాబాద్ గురించి, అదేవిధంగా గద్వాల గురించి, హైదరాబాద్ గురించి మరొకసారి మాతో రివ్యూ చేసి
దీన్ని గొప్పగా ఇదే పద్ధతి కొనసాగించాలని కూడా నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పటికైతే అదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో డాక్టర్లకు ఎవరికి రాలేదు. అట్లాంటి బాధ వల్ల నర్సింగ్ స్టాఫ్ ఇవాళ ఒక్కటి గద్వాల్లో ఒక టెక్నికల్ అసిస్టెంట్ టెక్నికల్ ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చిందని విన్నాం. అది ఒక్కటి తప్ప మనకి ఎక్కడ లేదు. మనం మొదటి నుంచి కూడా పర్సనల్ ప్రొటెక్షన్ విషయంలో అన్ని రకాల చర్యలు చేపట్టాం. మీకు తెలుసు, మన డాక్టర్లని ఇళ్లలో పోకుండా ఇక్కడనే హోటల్లో పెట్టుకొని మేము తీసుకొచ్చుకుంటున్నాం. వాళ్ళకి ఎక్కడ కూడా N95 మాస్కులకు, పీపీ కిట్లకు, ఇతరత సామానికి ఎక్కడ మాకు కుదరలేదు. మేము డబ్బుల ముఖం చూడమని చెప్పినాం. ఎవ్రీడే మొత్తం ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఎవ్రీడే గంటల తరబడి దీని మీద చర్చ జరిగి ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని అన్ని కూడా చూసా తప్పకుండా అమలు చేస్తున్నాం. కాబట్టి ఇవాళ ఈ కేసుల కట్టడి ఇట్లా ఉన్నది. మీరు చూస్తుంది కొన్ని రాష్ట్రాల్లో ఈ మీద చాలా ఫాస్ట్గా పోతుంది. మనం వెనుకకు వస్తా ఉన్నాం. లేదు మేడం, ఇంకెవరికి రాలే, అట్లా లేదు. ఇంకొక మాట ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిండు, ఈ తెలియకుండా కొంతమందికి వచ్చేటువంటి స్కోప్ ఉంది అని చెప్పి. అది వస్తుంది పోతుంది అని ఇంటర్వ్యూ వస్తుండొచ్చు, పోతుండొచ్చు. 81% మందికి మళ్ళీ చెప్తున్నాను, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 81% మందికి ఈ కరోనా వైరస్ సోకినట్టు కూడా తెలియదు అంటున్నా. కేవలం 19-20% మందికి మాత్రమే జ్వరమో జలుబో ఏమైనా. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, అప్పటికే వాళ్ళకు హార్ట్ బైపాస్ సర్జరీ అయ్యి హార్ట్ ప్రాబ్లం ఉంది, అప్పటికే వాళ్ళకు కిడ్నీ పేషెంట్లు అయ్యింది, అప్పటికే వాళ్ళకు బీపీ షుగర్ ఉంది. ఇట్లాంటి వాళ్ళకు తప్ప ఇవాళ మేము చనిపోయిన 25 మేము ఒక కమిటీ వేసాము. ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషి ఎందుకు చనిపోయిందో తేల్చే కమిటీ ఉంటుంది, డాక్టర్ల నిపుణుల కమిటీ ఉంటే ఆ కమిటీ కూడా వేసాం. ఇవాళ 25 డెత్స్ ఏవైతున్నాయి వాస్తవంగా, ఈ 25 డెత్స్లలో కూడా మోర్ దెన్ 15 పైగా సివియర్ వాళ్ళకి హార్ట్ పేషెంట్, సివియర్ బీపీ పేషెంట్ ఉన్నారు. నేను ఒక వ్యక్తి వచ్చింది, ఆ వ్యక్తి 125 కిలోలు ఉంటే 130 కిలోలు ఉంటే ఆయన అది చేయించుకున్నాడు. ఏంటిది వెయిట్ తగ్గడానికి ఏదో చికిత్స చేసుకున్నాడు. అట్లా ఉన్నది తప్ప ఎక్కడ కూడా మాకు ఇప్పటిదాకా ఈ కరోనాతోటే చనిపోయిన కొద్ది కేసులు మాత్రమే ఉన్నాయి. ఏ సింటమ్స్ లేకుండా, అంతకుముందు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సివియారిటీ అయిపోయి జస్ట్ కొద్దిమంది ఉన్నారు. మిగతాలంతా కూడా ఈ పేషెంట్లో ఉన్నారు. చెప్తా, అవన్నీ డీటెయిల్స్ ఇస్తారు రేపు. మేము ఈ 25 మంది సంబంధించిన సమాచారం అయితే ఉందో, వాళ్ళు ఎంత ఏజ్ ఉన్నారు, వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు, వాళ్ళు ఎక్కడికి పోయి వచ్చిండు, వాళ్ళకి ఎట్లొచ్చింది, వాళ్ళకి అంతకుముందు ఉన్నటువంటి రోగాలు ఏమున్నాయి, ఇప్పుడు ఎంత ఉంది, ఎట్లా చనిపోయింది, డీటెయిల్డ్గా నా నిపుణులతోటి అది డీటెయిల్డ్గా వాటిని పరిశీలించి దాన్ని అనాలిసిస్ చేయించి మీకు రిలీజ్ చేస్తాం. మేము ఎక్కడ నిర్ణయం తీసుకోలే. మేము ఏం చేస్తున్నామంటే, ఎవరికైతే కాంటాక్ట్స్ ఉన్నాయో, పాజిటివ్ కాంటాక్ట్స్ ఉన్నాయో, దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా చేయించాలని, దగ్గర ఉన్న వాళ్ళు తప్పకుండా చేయించాలి, సింటమాటిక్ ఉన్న వాళ్ళకు తప్పకుండా చేయించాలని మేము నిర్ణయించుకున్నాం. వాటికైనా ఒక్కొక్కసారి ఏమైతే మనం చూసినాం, నడిచిపోయేటువంటి వాడకట్టలు చేయించాలి. ఒక వ్యక్తి ఒక వాడల కిరాయికి ఉంటాడు, లేదా ఇంట్లో ఉంటాడు, ఆయనకు పాజిటివ్ వచ్చింది. ఫస్ట్లో ఉన్న భయం ఉండే, మొత్తం ఆ వాడకట్ట అంతా దిగ్బంధం చేసి ఆ వాడకట్టలందరూ టెస్ట్ చేసే పద్ధతి ఉండే. ఇది గాలితో వ్యాప్తి చెందేది కారణం తెలిసిన తర్వాత, ఇది ఓన్లీ డ్రాప్లెట్స్ కూడా వ్యాప్తి చెందిందని తెలిసిన తర్వాత ఇంకా అట్లాంటి ప్రయత్నం చేయడం అనేది బాగుండదని చెప్పి విస్తృతంగా అనవసరమైనటువంటి అదంతా కూడా బంద్ చేసుకున్నాం. స్పెసిఫిక్గా వాళ్ళు ఏ ఇంట్లో ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు, వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళతో సోషల్ స్కోప్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు, పేపర్ వేసే వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి ఇంట్లో వంట మంది వాళ్ళు ఉన్నారా, వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తారా, అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని స్పెసిఫిక్గా ఎక్కడ కూడా క్యూట్గా అట్లాంటి ప్రయత్నం చేస్తున్నాం.
తప్పు అట్లాంటిది లేదు. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, జనరల్గా వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ ఎందుకో చూస్తలేదట. ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు కింద మండల లెవెల్ నుంచి మొదలుపెట్టి పై దాకా చూస్తలేదని తెలిసింది. వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు చేసుకోవచ్చు. మా హాస్పిటల్లో పిఎస్సీలలో, మా సిఎస్సీలలో, మా ఏరియా హాస్పిటల్లో మా 24/7 పనిచేస్తున్నాయి. అక్కడ ఏమైనా పేషెంట్లు కనుక ఏమైనా సింటమ్స్ కనుక కూడా సారీ పేషెంట్స్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. నాట్ ఓన్లీ కరోనా, అనేక రకాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళంటే మా వాళ్ళు తీసుకొస్తాను. 104కు ఏమైనా ఫోన్ చేయాల్సి అక్కర్లేదు. చక్కగా మా కింగ్ కోటి హాస్పిటల్కి వస్తే అక్కడనే చూసుకొని ఏమైనా నిజంగా ఏమైనా అవసరం ఉంటే టెస్ట్ కోసం పంపిస్తాం. అక్కడనే ఉంచి టెస్ట్ చేస్తాం. ఆ పాజిటివ్ వస్తే మా దగ్గర ఉంటారు, నెగిటివ్ వస్తే వాళ్ళు హోమ్ క్వారంటైన్ పంపించేసి కోరుకుంటాం. కొంతమంది భయాన్ని కూడా చేయించుకుంటారు. ప్రైవేట్ హాస్పిటల్లో వస్తాను, జైలు అవుతాను, భయం, జలుబు వచ్చినా, తుమ్ములు వచ్చినా ఆటోమేటిక్గానే చేయించుకుంటాను. అందుకనే వేల సంఖ్యలో టెస్టులు అవుతున్నాయి, పాజిటివ్ వస్తున్నాయి. అనుమానం పాత రోగం, అనుమానం పరంగా చేసుకోకండి. నిజంగా మీకు ఏమైనా సింటమ్స్ కనుక ఉంటే, నిజంగా మీకు పాజిటివ్ వచ్చినంత క్లోజ్గా ఉన్నట్టు కనుక మీరు ఉంటే మీరు రండి, తప్పకుండా కింగ్ కోటి హాస్పిటల్కి వస్తే తప్పకుండా చేస్తాం. ఇప్పుడు మేము ఎక్కడెక్కడ కంటైన్మెంట్ జోన్ ఉన్నాయో ఆ కంటైన్మెంట్ జోన్లలో మేమే కూరగాయలు సప్లై చేస్తున్నాం. మేమే ప్రతి మనిషిని చూస్తూ ఉన్నాం. ఆరోగ్యపరంగా సందర్భం వస్తే తీసుకొస్తాం. పెద్ద ఇష్యూ కాదు కదా. అట్లా డాక్టర్లు వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పీపీ కిట్లు పెద్ద ఇష్యూ కాదు. అవసరంగా వాషబుల్ కూడా వచ్చినాయి. పీపీ కిట్లు వాషబుల్ వచ్చినాయి కాబట్టి మీరు అంత అవసరమైతే ఆ పీపీకి డాక్టర్గా మీ డాక్టర్ అది. ఇట్లాంటివి సంక్షోభ సందర్భంలో మీరు చాలా మీకు మీరుగా ముందుకొచ్చి ధైర్యంగా పనిచేయాలి తప్ప మీరే పని చేసుకునే పద్ధతి మంచిది కాదు. మేము డాక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలకు ఎక్కడన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది పేషెంట్ ఆ డాక్టర్గా పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఫ్యామిలీ డాక్టర్లు ఉంటారు, కొంతమంది గురి కలిగిన డాక్టర్లు ఉంటారు, కొంతమంది ఆ హాస్పిటల్కి ఆ డాక్టర్ పేరు ఉంటారు. కాబట్టి దయచేసి మీరు మీకు మీరుగా భయపడి లోపల కాదు, ఆ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటూనే ఆ హాస్పిటల్ నడుపుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడ మేము ఎవరికి లేదండి. మేము ఎవరికి కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఓపీ బంద్ చేయమని, ప్రైవేట్ హాస్పిటల్ ఇది బంద్ కానీ కరోనా పేషెంట్స్ కనుక రేపు పెరిగితే ఎలెక్టివ్ ఆపరేషన్స్ ఏవైతే కొంచెం పోస్ట్ పోన్ చేసుకుని ప్రయత్నం చేయండి. రెడీగా ఉండమని చెప్తాం. ప్రికాషన్ మేజర్స్గా రెడీగా ఉండమని చెప్పాం. ఏంటండి, ఏ ప్రాబ్లం లేదు, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. అదంతా కూడా బట్టి కలుపుతారు. ఇంతకుముందు చెప్పినట్టుగా కొద్దిమంది సైకోలు. ఓకేనా?